జ్యోత్స్న అయితే కాశీని బాగా రెచ్చగొడుతూ ఉంటుంది. నువ్వు నన్నేమైనా నేను ఒప్పుకుంటాను, కానీ మా తాతని ఏమైనా అంటే నేను ఊరుకోను అని చెప్తూ ఉంటుంది. అప్పుడైతే కాశీ ఇంకా చాలా కోపంగా, అసలు నువ్వు ఇలా తయారవడానికి కారణమే మీ తాత కదా అని చెప్పగానే కార్తీక్ ఒక్కసారిగా ఇంకా కాశీ చంప పగలగొడతాడు. కాశీ నువ్వు ఇంకా మాట్లాడడం ఆపేసి బయలుదేరవా అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు. అప్పుడు దీప కూడా కాశీ నువ్వు బయటికి పద, నేను మాట్లాడతాను నీతో అని చెప్పేసి బయటికి తీసుకెళ్తుంది. అప్పుడైతే ఇంకా కాశీ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు. కార్తీక్ అయితే కాశీని తీసుకొని బయటకు తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా ఇంకా సుమిత్ర అయితే దీప నువ్వు నీ తమ్ముడు కలిసి ఇల్లు అల్లరి చేసింది చాలు, ఇంకా మీ ఇద్దరు అయితే వెళ్ళిపోండి, కాశీని వెళ్ళిపోమని చెప్పు, మీకు దండం పెడతాను అని చెప్పేసి సుమిత్ర అయితే అనేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా జ్యోత్స్న నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి దాసు దశరథ అయితే అంటూ ఉంటాడు. అప్పుడైతే ఇంకా దశరథ దాసు నువ్వు ఎక్కడున్నావురా, నువ్వు లేకపోవడం నా కూతురి గురించి నాకేమీ తెలియట్లేదు, ఎన్ని తప్పులు పెడితే అన్ని తప్పులు చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడైతే ఇంకా పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నీ వల్ల నా పరువు అంతా పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే జ్యోత్స్న అంటూ ఉంటుంది, నువ్వు చేసిన పాపానికి ఫలితమే కదా గ్రాని నేను అని చెప్పగానే అప్పుడు ఒక్కసారిగా ఫీల్ అయిపోతుంది పారిజాతం. ఫీల్ అయిపోయి అవునే నేను చేసిన పాపమే నువ్వు, ఎందుకంటే నా మనవరాలు మంచి పొజిషన్లో ఉండాలి, ఆస్తి మొత్తం నా మనవరాలు సుఖపడాలి ఆస్తులతో అని చెప్పేసి అంటూ ఉంటుంది, అందుకని నేను ఇలా చేశాను, నా తప్పే అని చెప్పేసి పారిజాతం అంటుంటుంది. అప్పుడైతే నేను దాసు కూతుర్ని కాదు, నేను దశరథ సుమిత్రల కూతుర్ని, దాసు కూతుర్ని ఏనాటికి అవ్వను అని చెప్పేసి గట్టిగా అనేసరికి పారిజాతం ఒక్కసారిగా ఫీల్ అయిపోతుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా బయట కాశీ అయితే బయట ఉండగా కార్తీక్ దీప వెళ్ళి కాశీకి అయితే సారీ చెప్తారు. అలా సారీ చెప్పగానే బావా నన్ను కొట్టే రైట్ నీకుంది, నా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దే రైట్ నీకుంది బావా, నువ్వైతే నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు కాశీ. అప్పుడైతే దీప చాలా సంతోషపడుతూ ఉంటుంది.